సో హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఇవాళ మనం పాకిస్తాన్ రోస్ట్ చేయబోతున్నాం. జస్ట్ లైక్ అవర్ ఆర్మీ రోస్టెడ్ దర్ బేస్ క్యాంప్స్. పాకిస్తాన్ ఎవ్రీబడి, ఈ దేశం చక్కెర నుంచి చైన్ దాకా ఏం కావాలన్నా చైనా వాడు ముందు ఒంగోని క్యాస్టింగ్ కోచ్ చేసే దేశం. ఇంకా వీళ్ళ ఎకానమీ ఇంకేముంటది, ఎకానమీ టెర్రరిస్టులు తయారు చేయడానికి సరిపోతుంది. అడుగు తెచ్చుకున్న డబ్బులంటే గుర్తుకొచ్చింది. ఇలా కరెన్సీ వాల్యూని కానీ డాలర్తో పోల్చామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అదే యూట్యూబ్ లో చౌకా అనుకుని చెక్కగాని కానీ పాకిస్తాన్ లో పంపామనుకో, ప్రతి పిచ్ లోని ప్రైస్ చెప్పి మరి చౌకా అని బ్యాటింగ్ ఆడతాడు. బ్యాటింగ్ అంటే గుర్తుకొచ్చింది పాకిస్తాన్ క్రికెట్ టీం ఎవ్రీబడి. వీళ్ళ పిచ్ లోని కాదు, ప్రతి పిచ్ లోని చంబట్టుకొని వచ్చి మరి బ్యాటింగ్ చేయడానికి దిగిపోతారు. సో ఇలాంటి దరిద్రగూడ దేశాన్ని సోర్స్ క్లిప్ ప్లేస్ మరి రోస్ట్ చేసుకుందాం. సో లేట్ లేకుండా లెట్ వచ్చు బిగిన్. ఇండియన్ మీడియా, ఎస్పెషల్లీ నార్త్ మీడియా కన్నా పెద్ద క్లౌన్స్ ఉంటారు అని అనుకోలేదు. కానీ అదే టైంకి క్లౌన్ మేకప్ వేసుకొని మలింగా విగ్గెట్టుకొని మరి వచ్చారు వీళ్ళు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఏం చేస్తారు? స్ట్రాటజిక్ గా బచావ్ అని చెప్పి అరుస్తారా ఏంది? Now identifying S-400, attacking them is a easier part than identifying it on ground, because attacking S-400 is easier part than identifying it on the ground. యారా, ముస్లిం ఆల్కహాల్ హరామ్ అని తెలిసాక కూడా కల్తీ సరుకు తాగొచ్చి మరీ మాట్లాడుతున్నావు. ఇదే గుడ్డి ప్లానింగ్ తో మీ ప్లేన్ మీరే కాల్చుకు సచ్చారంట కదా. అయినా విమానాల దగ్గర తైలం దొబ్బేసి ఆదివాసీ తైలం చేసుకునే వాళ్ళగా ఉన్నాడు ఈ ఎయిర్ ఫోర్స్ జనరల్ ఏంటి. ఓహో, నెత్తి మీద 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి కదా. ఐ అండర్స్టూడ్. mobile, it's a high value thing and you guard it, kind of a center of gravity. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎందుకు వచ్చిందిరా? సెంటర్ లో సెంటర్ ఫ్రూట్ వేసి ఐస్ ఫ్రూట్ చేసేవాడా? ఏం చేసావో చెప్పరా బాబు అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ బోయెన్సీ, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాడు. And we completed వీడు పాకిస్తాన్ నేవీ ఫోర్స్. ఈయన్ని పక్కన పెడితే వెనకాల స్టార్ వార్ స్టాక్ ఫుటేజెస్ మరి మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు సబ్వే సర్ఫర్స్ గేమ్ ప్లే వీడియో పెట్టండి, ఇంట్రెస్టింగ్ గా వింటారు. the operational deployments of Pakistani. డిప్లొమాట్ అంటాడు, డిక్టేటర్షిప్ అంటాడు, చివరికి చైనా డిక్రైడ్ చేస్తారు. వీడు మహా అయితే ఏమంటాడు, ట్విట్టర్ చూడండి అందులో సోర్స్ దొరుకుతుంది అంటారు. ఆ సోర్సుల్లో ఏమున్నాయి? పాట్నా పోర్ట్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్ బై పాకిస్తాన్ ఆర్మీ. పాట్నాకి పోర్ట్ ఎక్కడుందరా బోస్? అంటే మధ్యప్రదేశ్ పోర్ట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ బై పాకిస్తాన్ నేవీయా? ఒరే, మధ్యప్రదేశ్ ఎందుకు అంటారో తెలుసా? మధ్యలో ఉంది కాబట్టి. ఇలాంటి మొండా మాడేపీకే పనులు చేసే వాళ్ళకి కాశ్మీర్ కావాలి. ఎందుకురా? వాళ్ళు రాళ్ళతో కొట్టే దెబ్బలకి మీరు మెంటలీ అన్స్టేబుల్ గా ఉన్న వాళ్ళు స్టేబుల్ అయ్యి మీ కంట్రీని మీరు డెవలప్ చేసుకుందాం అనే కదా. ఇగో ఈ మనిషిని ఎగ్జాంపుల్ కిందకి తీసుకోండి. మామూలుగా ఉండేవాడు, వాళ్ళు కొట్టిన రాళ్ళ దెబ్బలకి డార్క్ హ్యూమర్ కపాలంలోకి ఎక్కేసింది. అప్పటి నుంచి ఇలాంటివి చేస్తున్నాడు. 100 మంది జరుగుతారు నా అసలు ఇవ్వలేదుగా. నిన్న కావచ్చు, మొన్న వచ్చి ఏమా చేసావు, నిన్ను చూసి లేచింది. ఊరుకో ఇగో ఎర్ర మాత్రం పచ్చ మాత్రం వేసుకో, నా ప్రిస్క్రిప్షన్ తగ్గిపోద్ది. करें कि पाकिस्तान की जानिब से राफेल गिरा दिया गया है। अहम तरीन खबर है, पायलट को गिरफ्तार कर लिया गया है। అరుస్తావు ఎందుకు? పిచ్చి కుక్కలు ఏమైనా కరిసాయా అని అడుగుదాం అనుకుంటే ఇప్పటికి చైనా వాళ్ళకి అమ్మేసి ఉంటారులే. పాకిస్తాన్ ఇంపోర్టెడ్ పిచ్చి కుక్కస్ ఓన్లీ ఫర్ 5 yen. I will show you another clip which will tell you the story. घबराहट तो लोगों की नजर आ रही है क्योंकि तमाम एयरवेज ध्वस्त होते हुए नजर. బయట క్రాప్లు వేసుకోవడానికి దిక్కులేదు కానీ వీడియోలు క్రాప్ చేస్తారా వీడియోలు. దేశంలో టెర్రరిస్టులు, అన్ఎంప్లాయ్మెంట్, స్కేర్సిటీ, నో ఎలక్ట్రిసిటీ, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అయినా మీ క్లౌన్ మీడియా మ్యానిపులేట్ చేసి దేశాన్ని లివబుల్ అని చూపిస్తున్నారు చూడు. Pakistan Armed Forces, that was with the Armed Forces, and the Armed Forces and the people of Pakistan. ఏం ఫోర్సులు బాబాయి? आपकी आर्म्ड फोर्सेस आर ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే వృక్షములు ఫోర్సెస్. పుంజన భాషలో చెప్పాలంటే ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చి పీల్చుకుంటున్నారు బా. Evidence, and do you have details on the attack? ఓకే, నోట్లో మొదటి తీసి తినక మాట్లాడు. 3 నెలల ముందు మేమే టెర్రరిస్ట్ లాంటి డర్టీ వర్క్ చేస్తాం అన్నప్పుడు ఎక్కడ ఇచ్చుకుంది నోట్లో మొక్క. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for United States for about 3 decades, you know. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు పేరు పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా వీళ్ళకి సోర్సింగ్ మాత్రం 80-90% ఇండియన్ ఆడియన్స్ నుంచే వస్తుంది. థ్యాంక్స్ టు ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి లుచ్చానా కొడుకుల్ని బ్యాన్ చేసినందుకు. ఎందుకు అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ 80-90% ఇండియన్ ఆడియన్సే కాబట్టి వీళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పి ముందే బ్యాన్ చేశారు. ఇప్పుడు బ్యాన్ చేశాక వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కడ పడ్డది? కడుపుల్లో పడ్డది. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దెబ్బతిన్నది. వీళ్ళని ఇండియా నుంచి బ్యాన్ చేయగానే ఓసర వీళ్ళు రంగులు మార్చడం స్టార్ట్ చేసాయి. బ్యాన్ చేసిన తర్వాత రోజుకే స్టోరీలు పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఇన్సిడెంట్ అయిన 8 రోజుల తర్వాత. నీ సింపతి ఎవరికి కావాలరా? తీసి కొత్తలో పెట్టుకో. ఎందుకంటే కడుపు ఖాళీగానే ఉంటది కదా, బయటికి ఏది రాదులే. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అయిన దగ్గర నుంచి వీళ్ళేంటో వీళ్ళ కలర్లు ఏంటో స్పష్టంగా కనబడుతున్నాయి అనమాట. ఇవి సివిలియన్లు చంపేశారు అని చెప్పి స్టోరీలు పెట్టి ఏడ్చారే తప్ప ఈ టెర్రరిస్ట్ బేస్లన్నీ అందులో సివిలియన్లు కలిపింది మీ గవర్నమెంట్ వాళ్ళేనని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు మాట్లాడరు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ మీద మాట్లాడితే పాకిస్తాన్ మీద వీళ్ళు ఉండరు కాబట్టి. యా, కమింగ్ బ్యాక్ టు ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళ ఏడుపులేవో చూద్దాం. सेलिब्रेट करेंगे और जो पिक्चर्स है ना वो ताजमहल में बुलाएंगे और अंबानी का घर मेरा होगा, पहले बता रही हूँ, और शाहरुख खान का जो सेकंड वाला फ्लोर. ఉష్ ఆపే, వీళ్ళకి బాబు మెడిసినే కరెక్ట్. పాప కలాం గారు కలలు కనమన్నారు, కథలు తప్పమనలే. అవును, మీ కలాం గారు ఎక్కడ ఉంటారు? ఒసామా బిన్ లాడెన్ ఉంటాడు. इंडिया से खबर आई है इंडिया पाकिस्तान पे हम पे हमला करने वाला है. पाकिस्तान पे सर्जिकल स्ट्राइक की जाएगी. చేస్తారులే, వాట్సాప్కో. पाकिस्तान के ऊपर आज से तकरीबन 12 ड्रोन हमले हुए हैं लाहौर से. మీలాంటి వాళ్ళే రా, ట్రోల్ చేద్దామని వస్తారు, ట్రోల్ అయిపోతారు. गाइस मैं थोड़ी देर सोने चली गई, मैं वापस आई हूँ. आप सब लोग क्या लड़ रहे हो आपस में? ये कौन सी जंग हो रही है? क्या बात कर रहे हो? अभी मुझे इंडिया आना था अभी मुझे सबसे मिलने आना था. 26 మంది చనిపోయారు. అది కూడా వాళ్ళ మొండమోపు దేశం టెర్రరిస్టులను షెల్టర్ చేయడం వల్ల అని తెలిసి కూడా టెర్రరిస్టులు ఎందుకు షెల్టర్ చేస్తున్నారని అడగకుండా మొండమోపులా నవ్వుతుంది చూడు. आप मुझे ये बताएं कि इस तरह निहत्ते सिविलियंस पे अटैक करके. ఉష్ బొసే, ఎడారిలో ఎండు చేపలు అమ్ముకుందానా? ఏమంటుందంటే అనార్మ్ సివిలియన్స్ ఎందుకు చంపుతున్నారు అని. అనార్మ్ సివిలియన్స్ అని చంపింది మీ టెర్రరిస్టులు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాన్ని రిటాలియేట్ చేసి ఆ టెర్రరిస్ట్ బేస్లు లేపేస్తుంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తావేందే. आप दुनिया को क्या बताना चाहते हैं कि आप ताकतवर हैं, कि आप स्ट्रॉन्ग हैं? निहत्ते सिविलियंस को మళ్ళీ సివిలియన్స్ వీళ్ళని బ్యాన్ చేసి మంచి పని చేశారు. థ్యాంక్స్ టు మోదీ మోయం. 3 बजे ये कौन सा ताकत का आप शो दिखाना चाहते हैं? దీనికి కశ్మీర్ లో వేడి వేడి రాయలు పడితే గానీ సెట్ అవుతుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎవరు రైడు? షాయద్ అఫ్రీది మావా పాకిస్తాన్ వాళ్ళు వారు గెలిచారని చెప్పి పరేడ్ చేస్తున్నాడు. వారు గెలిచింది మనం కదా, మన కోసం వాడు పరేడ్ ఎందుకు చేస్తాడు పిచ్చనా కొడుకు? న్యూస్ తెలీదా? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏకంగా వారు గెలిచేసామని చెప్పి డిక్లేర్ కూడా చేసేసాడు. ఓరి ఢిల్లీలో కొత్త ఇంత ఢిల్లీలో బతుకుతున్నారు ఏంద్రా ఇల్లు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో ముందుంటా. అనిల్ దెన్ బోయ్. సో హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఇవాళ మనం పాకిస్తాన్ రోస్ట్ చేయబోతున్నాం.